కేర్ టేకర్ అంటే పేషెంట్‌కు సపోర్టింగ్‌గా ఉండడం. మెడిసిన్స్ ఏం వేసుకోవాలి, ఎట్లా డాక్టర్ వాళ్ళ అడ్వైజ్ ఏముంది, ఆ ప్రిస్క్రిప్షన్ చూసి వాళ్ళకు మెయింటెనెన్స్‌గా మనం చేయడం. అవి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. కేర్ టేకర్ అంటే వేరే వేరే ఉంటాయన్నమాట. మెడికల్ పరంగా ఉంటాయి. ప్లస్ బాడీ ఫిజికల్ అన్కాన్షియస్ ఉంటే సపోర్టింగ్ అట్లాంటివి వేరే ఉంటాయి. మనం దేనికి ఒప్పుకొని వెళ్తామో అది చేస్తాం, కానీ పేషెంట్ అటెండర్స్ కూడా మనం చేయం కదా. పేషెంట్ అటెండర్ కూర్చొని కాఫీ గ్లాస్ తెప్పు, కాఫీ తెప్పు, ఏడున్న కప్పులు తీసుకుపోయి ఆడబెట్టు, డిమాండ్గా మాట్లాడి ఏదో చీప్గా చూస్తే పేషెంట్ వాళ్ళ హస్బెండ్ మనం ఒప్పుకోలేము కదా. పేషెంట్కి ఎంతవరకు ట్రీట్మెంట్ పరంగా ట్యాబ్లెట్స్ ఇవ్వడము, మంచి సలహాలు ఇవ్వడం, ఎక్సర్సైజ్ చేయించడము, వాకింగ్ చేయించడం, తినిపించడం తినలేకపోతే అలాంటివి చేస్తాం, కానీ ఇంకా పేషెంట్ పరంగా ఏమైనా చేస్తాం. పేషెంట్ అటెండర్కి మనం చేయము కదా. వాళ్ళకి అసిస్టెంట్ కాదు, పేషెంట్కి అసిస్టెంట్ మేము. అందుకే నాకు నచ్చక అక్కడి నుంచి వచ్చేసిన. రిక్వెస్ట్గా చెప్తే ఏ పనైనా చేస్తాం. తల మీద కాళ్ళు పెట్టినా ఓకే, మన వాళ్ళు కదా. డిమాండ్గా చేస్తే ఆర్డర్ ఇచ్చి డిమాండ్గా పేషెంట్ అటెండర్ అట్లా చేస్తే చేయలేం కదా. చేయలేము, ఎవరు చేయరు కూడా డిమాండ్గా చేస్తే. ఏదైనా ఆ ఫ్యామిలీలో వాళ్ళ కొడుకు చాలా బెటర్, అర్థం చేసుకుంటాడు. ఆ పేషెంట్ తరఫున వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కోడలు అస్సలు నచ్చలేదు నాకు. అందుకే వాళ్ళ డిమాండ్ చూసి నేను వద్దురా బాబాయ్, నేను ఉండను, ఒక్క నిమిషం కూడా అక్కడ ఉన్నానని చెప్పి వచ్చేసిన బయటకు. అదేనమాట. డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఒక మనిషిని నిలబెట్టుకోవడము, మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. డబ్బుకు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మనిషి దొరకడం చాలా కష్టం. అందులో నాలాంటి నిజాయితీ పర్రాలు దొరకడం చాలా కష్టం. సిన్సియర్గా పనిచేస్తాం. ఏ పని ఒప్పుకుంటే ఆ పని సిన్సియర్గా చేస్తాం. అది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. డబ్బుకు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, వ్యక్తిగతంగా చూడాలి, మనిషిని ఆకట్టుకోవాలి. ఇది చెయ్యమ్మా, అది ఇట్లమ్మా అని చెప్పి రిక్వెస్ట్గా చేపించుకోవడం వేరే, డిమాండ్గా చేపించుకోవడం వేరే. అందరూ అలా ఉండరు కదా, నాలాంటి క్రాకర్స్ ఉంటారు. అది చూసి మనం పిలుచుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా డీల్ చేయాలి. అదన్నమాట. ఓకే. డబ్బుకు ప్రిఫరెన్స్ ఇవ్వకండి. వ్యక్తిత్వాన్ని, మనిషిని పోగొట్టుకోవద్దు దయచేసి.